మహాభారతికి సాధువాదాలు. సాహితీమూర్తులైన ఉపకులపతి వర్యుడు గోరటి వెంకన్న గారిని సగం వరకు పరిచయం చేశారు కాబట్టి తగ్గింది నేను పూర్తి చేస్తాను. ప్రత్యేకంగా గోరటి వెంకన్న గారిని ఇవాళ సమాజానికి, సాహిత్య కానీ సమాజానికి కానీ ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లా. ఎందుకంటే సెల్ ఫోన్ ఉన్న ఎవరికైనా గోరటి వెంకన్న గారు పరిచయం. సెల్ ఫోన్ లేని ఎవరికి, ఇల్లు లేనివాడైనా ఉన్నాడేమో కానీ సెల లేనివాడు ఎవరున్నాడు అని చెప్పను. గోరటి వెంకన్న గారు అందరికీ పరిచయమే. పల్లెకి స్వచ్ఛమైన స్పర్శ ఆయన అక్షరం. పల్లె సమస్యల పోరాటానికి ఆయుధం ఆయన అక్షరం. అటు ఇటు పరిగెత్తే చెరువుకి, కొమ్మ మీద ఉన్న పక్షికి, కొమ్మనున్న పిందెకి, మట్టి పరిమళానికి కూడా విప్లవాన్ని రంగరించి వాటితోనే విప్లవం తెస్తారు. అందుకే ఆయన కలం పల్లెకు బలం, ఆయన గలం పల్లెకు దళం. ఆయనే పల్లె పాటల ప్రాణం శ్రీ గోరటి వెంకన్న గారు. పాట మనిషి మనసును శుద్ధి చేస్తుంది అంటారు చెంగిజ్ ఐతమతో తల్లి భూదేవి అన్న నవలలో. నిజం. అదిగో అలా మన మనసుని శుద్ధి చేసే పాటను సొంతం చేసుకున్న జానపద గాయకులు గోరటి వెంకన్న గారు. నడుగన్న నా తల్లి రాయల సీమ, రతనాల సీమ. అద్భుతం. అసలు ఆ పాట ఉర్రూత రూపించింది. నాగర్ కర్నూలు గౌరారం ఆయన జన్మస్థలం. శ్రీమతి ఈరమ్మ, శ్రీ నరసింహులు వారి తల్లిదండ్రులు. ఎంఏ తెలుగు వరకు చదువుకున్నారు. అంతకు మించిన సాహిత్య పరిజ్ఞానం ఆయనకు పుట్టుకతోనే వచ్చింది కూడా. ఉద్యోగం ఏఆర్ సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్. ఆయన పుస్తకాలు రేలపోత, అలచంద్రవంక, రావినీడ, సోయగం, పాట కథే నా కథ. ఆయన రాసిన పుస్తకం పాట కథే నా కథ. ఈ పుస్తకాలన్నిటి మీద ఎంఫిల్, పిహెచ్డి పరిశోధనలు పూర్తయినాయి. 110 సినిమాలకు 150 పైన పాటలు రాశారు. వీరి రచనలు వివిధ భాషల్లోకి అనువదింపబడుతున్నాయి కూడా. లోక్నాయక్ పురస్కారం, హంస పురస్కారం, అధికార భాషా సంఘం, జీవిత సాఫల్య పురస్కారాలు, విశాలాంధ్ర విజ్ఞాన సమితి, ఆట అమెరికా, తెలంగాణ ప్రభుత్వ ఉగాది పురస్కారం, కాళోజీ నారాయణ సుమారుగా ఒక 15 పురస్కారాలు ఆయన పొందారు. ఇక ఆయన ఉన్న బిరుదులు సినీ కమలం, కవిరాజు. కన్నడ ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన బిరుదు నేలద నక్షత్ర అనేది. ఇక మన వీసీ గారు ప్రస్తావించిన పాట పల్లి కన్నీరు పెడుతుందో కనిపించని కుట్ర అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5వ తరగతి తెలుగు వాచకంలో పాఠంగా ఉంచింది. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధి డిగ్రీ తెలుగు పుస్తకంలో అది పాఠ్యంగా ఉంది. ఇది అద్భుతమైన పాట. కొమ్మరి వావల తొమ్మల ములిసెను, కమ్మరి కొలుములు దుమ్ము రేగెను, పెద్ద బారిస మొద్దు బారినది, సాగల మక్కం సుడులు రేగినది, చేతి వృత్తులు చేతులు ఇరిగిపోయే అంటూ కన్నీటితో గానం చేసిన పాట. ఆయన జానపదం గురించి ఒక మాట రాస్తూ సజీవమైనది కవిత్వం అని నమ్ముతున్నానన్నారు ఆయన. ఏ సాహిత్యానికి మూలం జానపదం అనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. జైబోలో జైబోలో అమరవీరులకు జైబోలో అన్నది ఆయన మొదటి సినిమా పాట. ఇంకా పక్షి మీద ఆయన పాట రాస్తూ ఓ పుల్ల ఓ పుడగా, ఎంత అందమైన పాట అంటే అది. ఓ పుల్ల ఓ పుడగా, ఎండుగడ్డి చిన్న కొమ్మ చిట్టి గూడు, పెట్ట బతుకే ఎంత హాయి, చిగురుటాకు ఒకరు పూత లేత పిండ తీపి పండు నోటు గండి చింతలేక పులుగు తీసే పక్షి బతుకే సౌఖ్యమోయి. పెట్ట మీద ఎంత అందంగా పాట రాశారో సంత మీద కూడా అంత అందంగానే పాట రాశారు ఆయన. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వారి గురించి మాట చెప్తూ ఒక జీవన వైచిత్రిని చిత్రించిన గొప్ప పాట గోరటి వెంకన్న గారిని చేతులెత్తి గోరటి వెంకన్న గారికి ముఖ్య మనిషి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. తమలపాకుల పుట్ట తంబాకు పొడిమంట మిరపకాయలగాడు ఒట్టి చేపల చోటు అల్లమెల్లి పాటి ఉప్పు రేటు సంత ముందరి పాట సాని బొట్టల మూట అర్రా కుమారాణి అరిసి బతుకుల పాట సంత
మా ఊరు సంత ఏ పాట మా హృదయాన్ని సెల్ ఫోన్ లో ఉర్రూతలుగించిన పాటని గోరెడ్డి వెంకన్న గారిది. జానపద భాషలో యాసలో తెలుగు పద్యాన్ని నడిపించిన వ్యక్తి చెరుకు సత్యనారాయణ శాస్త్రి గారు. గోరెడ్డి వెంకన్న గారి భాషలో ఆయన పద్యాన్ని రాశారు చూడండి. తల్లో పూలు కొనిస్తా, తల్లో పూలు కొనిస్తా, చేతులకు వందరగాలు రేగిస్తా, ఈ ఊళ్ళో ఎవరికి కట్టనటువంటి సుమంటి ఉప్పాడ జరిగి తెల్ల చీకల పోగ ఇగో ఈ మారిని పట్టుకొస్తనే సల్లా ఎంకటి సుబ్బలక్ష్మి నీవు లేక బతికే లేకుండినం. గోరెడ్డి వెంకన్న గారి భాష కూడా అంత అర్థమైంది. ఆధునిక నాగరికతను గురించి చెప్తూ అద్దాల అంగడి మాయరా, దాని సూపుకు నరుడు బతుకు బొంగర మాయరా అంటూ నేను కొననని కొనిపిస్తది, నేను కొననని కొనిపిస్తది, నేను కోదిగా చూపిస్తది, నీవు తిననని తినిపిస్తది, నీకు తిమ్మిది నెక్కిస్తది. ఇక ఇయర్ ఫోన్ల చెవులు పెట్టి, ఇక ఇయర్ ఫోన్ల చెవులు పెట్టి ఈననవి వినిపిస్తది, ఈననవి వినిపించి నీ ఇంటిని మరిపిస్తది. అద్దాల అంగడి మాయరా, దాని చూపుకు నరుడు బతుకు బొంగరమై పాయరా. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ మాటలన్నీ మీరు? ఇక మా బీసీ గారు చెప్పింది గల్లీ చిన్నది, కొంప ముంచేశాడు. గల్లీ చిన్నదంటే అమ్మాయి అనుకుంటారు, కాదు, గల్లీ చిన్నది స్మార్ట్, అది దాని అర్థం. మీరంతా యువత కదా, గల్లీ చిన్నది అంటే ఆ చిన్నది ఎవతరా అని మీరు అనుకుంటారు. ఇలా ప్రస్తావించుకుంటూ వెళ్తే ఎన్ని పాటలు వాడి. సార్ వెంకన్న గారు, మీ పరిచయం కోసం ఈ మాటలన్నీ పోగొట్టుకోవడం కానీ సహజమైన మీ పాట కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీ భాషలోని యాసకు మేము ఆహ్వానిస్తున్నాం. మీ హృదయ వైశాల్యాన్ని, మంచితనాన్ని ప్రస్తుతిస్తున్నాం. మీ మాటలకు పాటలకు స్వాగతాన్ని పలుకుతున్నాం. నమస్సులు.